పరాభవన సంవత్సరంలో మీనరాశి ఫలితాలు, చిట్ట చివరిది మీనరాశి. మీనరాశికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇందులో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదములు, రేవతి 4 పాదములు, వెరసి 9 పాదములు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం ది అక్షరము, ఉత్తరాభాద్ర నక్షత్రం దు, షం, నా, ధా అనే అక్షరములు, రేవతి 4 పాదములు దే, దో, చాచ అనే అక్షరములు. ఇది మీనరాశిలో ఉండేటువంటి అక్షరములు. వీరికి సంబంధించి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11. పూజించేటువంటి వారు 7, అవమానించేటువంటి వారు 2. ఈ విధంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ఈ గ్రహస్థితి పరిశీలించి, అంటే వీరికి గురు శని రాహుకేతును పరిశీలించినట్లయితే, బృహస్పతి దేవగురువు అయినటువంటి బృహస్పతి జూన్ 1వ తారీఖు వరకు చతుర్థంలోను, ఆ తర్వాత జూన్ 1 నుంచి అక్టోబర్ 31 పంచమంలోను, అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు షష్టంలోను ఉంటూ, మళ్ళా జనవరి 24 నుంచి తిరిగి పంచమంలో సంవత్సరాంతం వరకు ఉంటారు. శని మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కేతువు డిసెంబర్ 5 వరకు వ్యయంలోను, ఆ తర్వాత ఏకాదశంలోను. అట్లాగే రాహు వచ్చేసి వ్యయంలోను, అంటే ప్రస్తుతం వ్యయంలో ఉంటాడు. డిసెంబర్ 5 వరకు వ్యయంలో ఉండి ఆ తర్వాత ఏకాదశంలోకి వెళ్తాడు. కేతువు షష్టంలో ఉన్నటువంటి కేతువు డిసెంబర్ 5 తర్వాత పంచమ స్థానంలోకి వస్తాడు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆలోచించినట్లయితే ఈ రాశి వారికి కాస్త మంద బుద్ధి ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే మనకి రాశుల్లో కొన్ని గ్రహాలు వచ్చినప్పుడు జీవనం ఆయుష్యం జీవనం మరణోపాయంచ శని. సహజంగా అందరూ శనిని దూషిస్తూ ఉంటారు, చాలా తప్పది, దూషించకూడదు. శని లేకపోతే ఈ ప్రపంచమే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే శని ఎక్కడ ఉన్నాడో అక్కడ సర్వశ్రేయస్సు ఉంటుంది, అందులో సందేహమే లేదు. ఆయుష్యం, మనిషి బ్రతకాలంటే ఆయుష్ కావాలి. జీవనం, నిత్య జీవనం కొనసాగించాలంటే శని కావాలి. అట్లాగే ఆయుష్యం జీవనం, మరణం కూడా శని యొక్క అనుగ్రహం లేకపోతే రాదు. అట్లాగే మన ఇంటికి కాపలా ఉండేటువంటిది శని. గేట్లు ఇనుప వస్తువు పడేస్తుంటాం బయట, ఇనుప గేట్లే కదా ఉన్నాయి. మనం డబ్బు దాచిపెట్టుకుంటుంటాం, ఇనుప బిరువాల్లో దాచిపెట్టుకుంటుంటాం, అది ఎవరు శనే కదా. మన శరీరాల్లో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి నరములు 72,000 నాడులు ఉంటాయట, ఎముకలు, నాడులు, వీటన్నిటికీ అధిపతి శని. అవి లేకపోతే మన జీవనం ఎలా కొనసాగిస్తాం? కాబట్టి మన జీవితంలో అన్ని ముఖ్యమైన విషయాలంటే కూడా శని చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. చాలా మంది దూషిస్తారు, దూషించకూడదు అలాగా. కాబట్టి ఈ రాశి వారికి పరిశీలించినట్లయితే కాస్త శని స్తబ్దత కారకుడు. అంటే బుద్ధి ఉంటుంది కానీ ఆ సమయానికి తగ్గట్టుగా స్ఫురణ శక్తి లేకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ శని ఈ రాశిలో సంచారం చేస్తుండడం వల్ల మానసికమైనటువంటి పరిపక్వత లేని వాళ్ళు ఎలా మనకి ప్రవర్తిస్తుంటారో అలాగే చేద్దాం, చూద్దాం, పోదాం, ఇట్లా అంటే కాస్త నిదానంగా ఉంటారన్నమాట ఈ రాశి వారు. ఈ శని రాశిలో ఉండేంత వరకు. ఇంకా ఎప్పటిదాకా ఉంటాడయా అని చెప్పేసి అంటే ఇంకొక 2 సంవత్సరాలు దాదాపుగా ఉంటాడు. కాబట్టి మా మంద బుద్ధి కొంత ఏర్పడడం చేత చేయవలసిన పనులన్నీ కూడా సకాలంలో చేయకుండా వాయిదాలు వేసుకుంటూ చేద్దాం, చూద్దాం అనుకుంటూ వస్తూ ఉంటారు. ఇట్లా కాస్త మానసిక సంఘర్షణ కూడా ఉంటుంది. ఉన్నతాధికారుల వల్ల కాస్త భయం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఏం చేస్తారో ఉన్నతాధికారులు, వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఉంటుంది. గురువు చతుర్థ స్థానం వలన ఆదాయ విషయంలో మాత్రం సంతృప్తికరంగానే ఉంటుంది. అయితే జూన్ 1వ తారీఖు నుంచి చక్కగా సంతాన విషయంలో, అంటే సంతానం లేనటువంటి వారికి చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి చక్కగా ఈ సంవత్సరం వాళ్ళకి శుభవార్త వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, వ్యవహార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఏ రంగం వారైనా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా తాము చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అద్భుతంగా నెరవేరుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. అక్టోబర్ 31 తర్వాత మాత్రం మళ్ళీ జనవరి 24వ తారీఖు వరకు దేవగురువు అయినట్టు బృహస్పతి షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి కాస్త జీర్ణశక్తి ప్రక్రియ దెబ్బతినడం, తద్వారా ఏదో చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనపడడం, ఆందోళన పడడం, వైద్యుల యొక్క పర్యవేక్షణ అవసరము అనేటువంటి అభిప్రాయం కలగడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పటికీ కూడా అది తాత్కాలికమే. అందువల్ల ఆరోగ్య విషయంలో ఏదో ఇబ్బంది అవుతుంది అనేటువంటిది మనసులో బెంగ పెట్టుకోకుండా ఉండాలి. అట్లాగే మళ్ళా జనవరి 24 నుంచి రాబోయే సంవత్సరం వరకు కూడా ముఖ్యంగా గుర్తించవలసింది రాశి వాళ్ళు ఏంటంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు
మరలా తిరిగి జనవరి 24 నుంచి రాబోయే సంవత్సరాంత వరకు మీరు ఏ కార్యాలైనా చేపట్టండి, కార్యాలు పూర్తయిపోతాయి. వివాహం కాని యువతి యువకులు వివాహం అవుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నాయి, ప్రమోషన్ కలిగే అవకాశం ఉంది. అట్లాగే ట్రాన్స్ఫర్స్ ఎంతో కాలంగా కోరుకుంటూ ఉన్నటువంటి వారికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 5 లోపల విదేశయాన ప్రయత్నాలు చేసేటువంటి యువతి యువకులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగార్థులు కానీ ఎవరికైనా కూడా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా నెరవేరుతాయి. గతంలో కంటే ధన సంబంధ విషయాలలో తప్పిదాలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా నమ్మకంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బురుడీ కొట్టించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తానవ్వక ఇతరుల మనసు నొప్పించుక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, చేపట్టిన కార్యాలు పూర్తిగా ముందుకు వెళ్లకుండా, ఎందుకంటే రాశిలో ఉన్నట్టు శని దశమ స్థానాన్ని చూస్తూ మనం చేసే వ్యవహార, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలు ఎవరైతే ఉన్నారో అవన్నీ తొందరగా ముందుకు వెళ్ళకపోవడం వల్ల మానసిక ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అవుతుందో కాదో, అవుతుందో కాదో, అవుతుందా అనే నెగిటివ్ థింకింగ్ వలన మనసులో ఎక్కువగా మానసిక ఆందోళన వచ్చి దానివల్ల కాస్త మానసిక వేదనకు గురి అయ్యే అవకాశం ఉంది. గతంలో మీరు ఏదైతే చేసినటువంటి రుణములు ఉన్నాయో అవి ఇబ్బంది పడుతూ ఉంటాయి. శత్రువుల భయం వలన కూడా కొంత శత్రువుల వలన కూడా కొంత అనవసరమైనటువంటి వివాదాలు ఏర్పడి తద్వారా న్యాయస్థానాల దాకా వెళ్ళవలసిన అవసరం కూడా రావచ్చేమో అనేటువంటి ఒక సందేహం కూడా మీకు ఏర్పడుతూ ఉంటుంది. ఆస్తి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే మీ ఆత్మీయులతో కానీ, మీ బంధువులతో కానీ, మీ జ్ఞాతులతో కానీ, లేదా న్యాయస్థాన వాళ్ళతో కానీ మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆస్తి సంబంధ విషయాల్లో అత్యంత జాగరూకతో వ్యవహరించాల్సిందిగా మీకు ముఖ్యమైన సూచన చేయడం జరుగుతోంది. డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు యొక్క అనుకూలత వలన చక్కని సౌఖ్యవంత జీవనం ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ 5 తర్వాత కాస్త స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు అనేటువంటి వాడిని ఆలోచించినప్పుడు ఒక నీటి బొట్టును మనం తీసుకున్నాం అనుకోండి. ఒక నీటి బొట్టు ఒక తామర ఆకు మీద పడింది అనుకుందాం. తామర ఆకు మీద పడితే ఏమవుతుందండి? అది అటు ఇటు దొరులుతూ ఉంటుంది. సహవాస దోషం అంటారు దీన్ని. అంటే అటు ఇటు దొరులుతూ ఉంటుంది, కానీ దానికి తడి అంటదు, అక్కడే ఉంటుంది. అట్లాగే తానవ్వక ఇతరుల మనసు నొప్పించకంటాం కదా, అలాగే ఆ నీటి బొట్టు ఆ ఆకుకు తడి అంటకుండాను దాని మీద ప్రయాణం చేస్తూ తన పని కానిచ్చుకుంటుంది. అదే నీటి బొట్టు మనము ఇంట్లో వంట చేసుకునే పెనం మీద పడింది అనుకోండి, సల శబ్దం వస్తుంది, కొంతసేపు ఏదో చిన్న కూని రాగంలాగా వస్తుంది దానికి. అంటే ఏంటి? అది పెనం మీద పడింది కాబట్టి. అదే నీటి బొట్టు ఒక స్వాతి నక్షత్రంలో ఒక ముత్యపు చిప్పలో పడింది అనుకోండి, సముద్రంలో ఉన్నటువంటి ముత్యపు చిప్పలో పడింది అనుకోండి, అది ముత్యంగా మారుతుంది. అంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. ఒక సహవాస దోషము అంటారు దీన్ని. సహవాసం చేసేటప్పుడు మనం మంచి వారితో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డవారితో చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఇది చాణక్యుడు చెప్పినటువంటి నీతి ఇది. కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క స్నేహితులతో కూడా చాలా జాగ్రత్తగా డిసెంబర్ 5 నుంచి అసలే శని జరుగుతోంది, ఆ పైన ఇంకా స్నేహ ప్రభావాలు కూడా ఉన్నట్లయితే ఇంకా సమస్యలు ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. అందువల్ల స్నేహితుల మనసు నొప్పించకుండా మీ మనసు నొప్పించుకోకుండా కొంచెం జాగ్రత్తగా తటస్థంగా ఉండి ముందుకు వెళుతూ ఉండాలి. విదేశయాన ప్రయత్నాలు చేసేటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు అత్యంత శ్రేష్టమైనటువంటి అత్యంత అనుకూలమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. అట్లాగే ఆ సమయంలో మీరు చేసేటువంటి పదవి కావాలి అనుకునే ఫలితాలు కానీ, పదవి కోసం చేసే ప్రయత్నాలు కానీ, దానివల్ల ఉన్నతాధికారులు ఉన్నత అధికార వర్గం వారు మీరు సహకరించి మీ పదవికి కావలసిన సహకారాలు అందించేటువంటి సమయం కూడా అది బాగుంటుంది. వ్యవసాయ రంగం వారికి కొంత శ్రమతో మాత్రమే ఫలితాన్ని పొందగలుగుతారు. అట్లాగే విద్యార్థులకి ఈ సంవత్సరం మంచి అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. కాకపోతే కాస్త బద్ధకాన్ని, ఎందుకంటే విద్యాతురాణం సుఖం ననిద్ర అని శాస్త్రం చెప్తోంది కాబట్టి విద్యని చదువుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా బద్ధకం లేకుండా, సుఖం లేకుండా, నిద్ర లేకుండా ఉన్నట్లయితే ఈ మూడిటిని జయించి తమ యొక్క మానసిక పరిపక్వతతో ముందుకు వెళ్ళినట్లయితే ఈ సంవత్సరం మీరు కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అట్లాగే ఈ ఆరోగ్య విషయంలో కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళి ప్రతి కార్యాన్ని కూడా పూర్తి చేయగలుగుతారు.
ఈ రాశి వారు ఇంకా అత్యుత్తమైన ఫలితాలు పొందాలి అని చెప్పేసి అనుకుంటే నిత్యము మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ప్రదక్షిణాలు చేయడం కానీ, లేదా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రదక్షిణాలు చేయడం కానీ, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళినట్లయితే తులసి దళము తీసుకెళ్లి సమర్పించాలి. ఈశ్వరాలయానికి వెళ్ళినట్లయితే నిత్యము బిల్వదళము తీసుకెళ్లి సమర్పించి అర్చన చేయించుకోవాలి. ఒక అర్ధమండల కాలం అంటే 21 రోజులు. అట్లాగే ప్రతి మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం కానీ, లేనట్లయితే మీకు అది కూడా వీలు కానట్లయితే ప్రతి మాసంలో వచ్చేటువంటి సంకట చవితి రోజున గణపతి దేవాలయానికి వెళ్ళడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏదైనా నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా పాటించినట్లయితే మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు. ఈ రాశి వారికి అదృష్ట వారములు వచ్చేసి ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారము. అదృష్ట దిశ వచ్చేసరికి తూర్పు, ఉత్తరము. అట్లాగే అదృష్ట వర్ణములు రంగులు అంటే పసుపు కలరు, ఆరెంజ్ కలరు, రెడ్ కలరు బాగా మంచి యోగిస్తాయి. అదృష్ట రత్నం వచ్చేసరికి ఎవరైనా సరే ఇక్కడ ఆలోచించాల్సిందంటే రత్నములు అనేటువంటిది వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుడి దగ్గర వెళ్ళి పరిశీలించుకుని మాత్రమే ధరించాల్సి ఉంటుంది. ర్యాండమ్ గా పరిశీలించినప్పుడు కనకపుష్య రాగము కానీ, లేదంటే పగడము కానీ పెట్టుకోవచ్చు. కనకపుష్య రాగం అయినట్లయితే ఈ వేలికి 3 క్యారెట్ల పైన ఉండాలి. అట్లాగే పగడం కానట్లయితే ఈ వేలికి పెట్టుకోవాలి, ఉంగరం వేలు అంటారు, దీనికి పెట్టుకోవాల్సి వస్తుంది, అది కూడా 3 క్యారెట్ల పైన ఉండాలి. ఈ రత్నాల విషయంలో మాత్రం తొందరపడి ధరించకుండా జ్యోతిష్య పండితుల యొక్క సలహా మేరకు ధరించినట్లయితే జీవితంలో మరిన్ని ఉత్తమమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు.